ఇక హైడ్రా అప్డేట్స్ మా ప్రతినిధి వాసుతో మాట్లాడదాం. వాసు, హైడ్రా పబ్లిక్కి మెసేజెస్ పంపిస్తోంది, అలర్ట్గా ఉండాలి, రానున్న 2 గంటల్లో వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కంజెషన్ ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏ సోర్స్ని బేస్ చేసుకుని ఈ మెసేజెస్ పంపిస్తున్నారు? జనరల్లీ ఐఎండీనే అందరికీ కూడా సోర్స్గా మనకు కనిపిస్తుంది, కానీ ఐఎండీ నుంచి ఎలాంటి ప్రత్యేకమైన అలర్ట్స్ మనకు కనిపించట్లేదు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హైడ్రా, ఈ 2 పేర్లతోటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొంతమంది సెల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. ఏంటంటే ఆ మెసేజ్లు రాగల 2 గంటల్లో హైదరాబాద్లో వర్షం కురుస్తుంది, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్ మళ్లింపుని ఎప్పటికప్పుడు గమనించుకోండి అంటూ కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. సో ఈ మెసేజ్ అందరూ కూడా ఒక ఇంత ఆందోళనకు గురయ్యారు. ఏంటంటే వాతావరణ శాఖ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో వర్షం పడుతుందన్న ఇండికేషన్ ఎక్కడ ఇవ్వలేదు. హైదరాబాద్ను ఆనుకోనున్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది కొంతమందికి. ఎందుకంటే హైడ్రానేమో రాగల 2 గంటల్లో హైదరాబాద్లో వర్షం కురుస్తుందని ఇస్తున్నారు, వాతావరణ శాఖ ఏమో హైదరాబాద్లో వర్షం లేదని ఇస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక గందరగోళం వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే నిన్న ఒకసారి మనం సిచ్యువేషన్ చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల ఇటు ట్రాఫిక్కి ఇబ్బంది ఏర్పడింది, అండర్ పాస్లో వాటర్ పూర్తిగా చేరిపోయింది, దాంతోపాటుగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి. సో ఇప్పటిదాకా కూడా కొన్ని అపార్ట్మెంట్స్ ఇంకా కూడా వాటర్ పంపింగ్ చేస్తున్నారు అధికారులు బయటికి. సో ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది అంటే ఈ మెసేజ్లు చూస్తే ఏమనిపిస్తుందంటే ఒకలా ముందుగానే అలర్ట్ ఇచ్చారా, ముందస్తు జాగ్రత్తగా ఇచ్చారా, రంగారెడ్డిలో వర్షం పడుతుంది కదా సో మన దగ్గర కూడా పడే అవకాశం ఉందా అనే ఇచ్చారా అనేది మనం ఒకసారి భావించుకోవాల్సిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ క్లియర్ కట్కి ఇచ్చిన తర్వాత హైడ్రాలు ఇచ్చింది, కానీ ఈ 2 శాఖల మధ్య సమన్వయం లేదనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వాసులందరూ కూడా గందరగోళం గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పనుల కోసం బయటకు వెళ్ళే వాళ్ళు హైడ్రా మెసేజ్లను చూసిన తర్వాత ఈ వాతావరణ శాఖ మెసేజ్ రెండింటిని పోల్చి చూసిన తర్వాత ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, నిజంగా వర్షం పడిద్దా పడదా, సో ఈ రెండింటి మీద వాళ్ళకి ఇప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ఎందుకంటే మెసేజ్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే హైడ్రా ఆధ్వర్యంలో ఈ మెసేజ్లు వచ్చిన తర్వాత ఈ 2 బ్యారేజ్లు వేసుకున్న తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిగా ఒక ఇంత గందరగోళం గురవుతున్నారు. 2 శాఖలు కూడా ఖచ్చితంగా సమన్వయంతో పనిచేసి ఒక అలర్ట్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే 2 అలర్ట్లు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే బయటికి అత్యవసరంగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. సో వెళ్ళాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి రేజ్ అయితే. ఎందుకంటే నిన్నటి సిచ్యువేషన్ ఒకసారి చూస్తే చాలా దారుణంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది, గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితులకు ఉంది, అపార్ట్మెంట్లోకి వాటర్ వచ్చేసినాయి, రోడ్ల మీద వెహికల్స్ మునిగిపోయినాయి. సో ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత సో ఇప్పుడు ఈ 2 మెసేజ్లు చూసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారని అయితే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వాసు. సో అది సిచ్యువేషన్. ఐఎండీ నుంచి అలాగే హైడ్రా నుంచి సాధారణంగా మెసేజెస్ వస్తూ ఉంటాయి, అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఐఎండీ వెబ్సైట్ని రెఫర్ చేస్తే వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కై క్లియర్గా ఉంటుంది అనేది కంప్లీట్గా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో